వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రారంభం ముందు కమిషనర్ బండి శేషన్నను చైర్పర్సన్ సభా సభ్యులకు పరిచయం చేశారు. అనంతరం అజెండాను కొనసాగించారు. కౌన్సిలర్ మొగల్ అహ్మద్ మాట్లాడుతూ తన వార్డులోని ఓ మహిళకు జగనన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి పెదరావురు గోలిడొంక అంటూ తిప్పుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నమాట వాస్తవమేనని వాటిని పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా తన వార్డులోని సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ చేతకు సంబంధించి 1000 రూపాయలను వసూలు చేశారని, ఈ విషయం కలెక్టర్ వరకు చేరిందని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పట్టా ఇచ్చిన తర్వాత పెదరావురు ప్లాట్ నెంబర్ మొత్తం ఇచ్చి 2 years నుంచి సచివాలయానికి తిరుగుతుంది, మున్సిపల్ ఆఫీస్కి తిరుగుతుంది. తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో గోలిడొంక అని రాశారు మళ్ళీ పట్టా మీద. ఈ గోలిడొంక ఇచ్చిన తర్వాత ప్లాట్ నెంబర్ మళ్ళీ మార్చేశారు. సర్వే నెంబర్ వేసేసి 298 1/B అని వేశారు. ఈ పట్టాన్ని ప్రదర్శనలు చేస్తుంది తప్ప మున్సిపల్ ఆఫీస్కి సచివాలయానికి ఈ సైడ్ ఎక్కడ ఇప్పుడు రాగట్లేదు. ఈ యొక్క లార్జ్ స్కేల్లో జరిగినటువంటి క్రమంలో 1-2 చోట్ల పొరపాట్లు జరిగిందే టెక్నికల్గా లేవని చెప్పడం లేదు. అది ఏదైతే ఉందో మైక్రో లెవెల్లో జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేస్తాం. దగ్గర ఒక 650 వరకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ ముందు ఉంచాము. వాటికి సొల్యూషన్ ఏ విధంగా అనేసి వారు పంపినాక క్లారిఫై చేసి పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే, అర్హత ఉంటే ఖచ్చితంగా అందిస్తారు. 2 years నుంచి ఉంది కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి వెల్ఫేర్ కొంతమంది వాలంటీర్లు కలిసి వైఎస్ఆర్ చేయుతాయి మనిషికి 1000 రూపాయల కాడికి వసూలు చేశారు. కలెక్టర్ గారికి నేను ఫోన్ చేసి నా ఫోన్ రిసీవ్ చేయలేదు. అంటే పెద్దవాళ్ళు నేను చిన్నవాడు రాజు. తర్వాత నేను మెసేజ్ చేశాను కలెక్టర్ గారికి. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి లాస్ట్ మీటింగ్ వెంటనే మీటింగ్ అయినప్పే వేరే కూడా వచ్చి రాసుకుని వెళ్ళారు. విచారానికి ఆమోదించారు, వాళ్ళు వచ్చారు, అందరూ రాసుకుని ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వాలంటీర్ల మీద కానీ వీళ్ళు కానీ నేను తీసుకుంటారా లేదా, టైం పట్టిందా, ఇదిగోండి డబ్బులు రిటర్న్ ఇప్పించినవి కూడా నా దగ్గర ఉండేవాళ్ళు. అమౌంట్ 70,000 రిటర్న్ ఇప్పించినవి కూడా మీతో నా దగ్గర. 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ తన వార్డులో కల్వర్టు మరియు పంట కాలువ పనులు నిలిచిపోయాయని వాటిని పూర్తి చేయాలని కోరారు. చెట్లు మర్చిపోయి అదేదో రోడ్ వేసినట్టుగాను మీరు తొలగేశారు, బాగా దూరకు వచ్చేసారు. అప్పుడు పెద్ద చెట్లు మామూలు ఉండే, చిన్న మొక్క కూడా నలవరా. ఇప్పుడు ఆ పెద్ద చెట్లు లేపేసారు, చిన్న మొక్క బాగా ఇబ్బందిగా ఉంది. ఇక పంటకాలం అంట ఆపలేదు, జొన్న చెట్లుకో ఎట్టుకో నీళ్ళు అంటాం. మరి వచ్చి అడుగుతున్నారు. మీ దాంట్లో కూడా రావాలనుకుంటున్నావు, వస్తాను, వచ్చినప్పుడు చూపించండి ఇక్కడ ఏంటనేది. నేను ఇంకా రాలేదు మీ వాటికి, చూసి నేను ఏంటనేది చెప్పగలను. ఒక రోజు ముందునే మీకు ఇన్ఫార్మ్ చేసి నేను వస్తాను. అలవాటు చేసినప్పుడు అది పోయి 2 చేసేది నాకు ఇబ్బంది ఉండదు. నేను మీ వాటిలో వచ్చినప్పుడు మీరు చూపించి. 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంపోస్ట్ యార్డ్ సమస్యపై ఎన్నిసార్లు ప్రస్తావించినా పట్టించుకోవడం లేదని, చెత్తని తరలించేందుకు టెండర్స్ పిలిచారని చెప్తున్నప్పటికీ ఇంతవరకు అసలు ఎటువంటి పనులు ప్రారంభించలేదని, టెండర్ పిలిచి ఎంతకాలం అవుతుంది, ఎప్పుడు చేస్తారో చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ సృష్టి ఏజెన్సీకి పనులను అప్పగించడం జరిగిందని, వేసవికాలం చెత్తను తరలించేందుకు మంచి సమయమని ఏజెన్సీ వారిని పిలిపించి పనులను ప్రారంభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు చాలా కమిషనర్ గారు, మన ఎంపీ గారు అందరూ గట్టిగా చెప్పారు అధ్యక్ష. ఆ టెండర్ కూడా ఆమోదించారు. తర్వాత కృష్ణాది చెన్నై
నిత్యం మిషనరీ వస్తుందని చెప్పారు 1 సంవత్సరం పాటు. ఆ మిషనరీ తర్వాత వచ్చింది అన్నారు. ఆ మిషనరీ ఏ వర్క్ జరుగుతుంది, అక్కడ ఉన్న కంపెనీ ఎంతవరకు బయటకు వెళ్ళింది, అది వెళ్ళినట్టు కనపడలేదు అధ్యక్ష. ఇంకా కొండలా పెరుగుతా కనపడుతుంది. అక్కడ పరిసరాల్లో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి 8 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం పొల్యూషన్ ఎఫెక్ట్ తో. దాని గురించి అసలు మీ దాని మీద ఎవరికి దాని మీద దాని గురించి ఏదో వివరణ ఇవ్వగలరా? వర్క్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సమయం కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే దాన్ని గమనించడం జరిగింది. విషయాన్ని కూడా గమనించి గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా సృష్టి చేసి వెళ్తున్నారో దిస్ ఈస్ సో వల్ల మీరు వర్క్ చేయాలి. అదర్వైజ్ విల్ ఫాలో ది ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో చేయబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎండాకాలంలో అయినా దానికైనా చేసుకోవాలి. ఇంకా మనకు అక్కడ నుండి లెగసీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చక్కటి ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ను వేరే వాటి కోసం వాడుకోవచ్చు. సో ద్వారా కొంచెం వర్క్ పడితే ఇంకా ఎండాకాలంలో క్లియర్ చేయబోతాము. అజెండా చివరి దశకు చేరుకునే సమయానికి సభ్యులు పలు సమస్యలను సభలో లేవనెత్తారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకం ద్వారా త్రాగునీటిని అన్ని ప్రాంతాలకు ఎందుకు అందించలేకపోతున్నామో చెప్పాలన్నారు. పైపు లైన్ల లీకేజ్ సమస్యలు వచ్చినప్పటికీ సత్వరమే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామని అన్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగానే నీటిని అందించలేకపోతున్నామని, ఇది ఇలా ఉండగా కుళాయి కనెక్షన్ లేని వారికి కూడా నీటి పన్ను వసూలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కమిషనర్ మాట్లాడుతూ 2 పూటల త్రాగునీరు అందించే మున్సిపాలిటీల్లో తెనాలి ఒకటని, మంచినీటి సరఫరా నిర్వహణకు సంవత్సరానికి 12 నుండి 13 కోట్ల మేర ఖర్చు అవుతుందని, ఆదాయం మాత్రం ₹1 కోటి కూడా రావడం లేదని అన్నారు. అదేవిధంగా నీరు ఎక్కడా రావడం లేదు. అదేవిధంగా కుళాయి లేని వారికి నీటి పన్ను చెల్లింపు విషయంలో కమిటీని ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరిద్దామని, దీనికి సభ్యుల సహకారం కావాలని కోరారు. నీటి కుళాయి లేని వారికి పన్ను రద్దు చేస్తామని, వారి విషయంలో ఏ విధంగా వ్యవహరించామో కుళాయి ఉన్నవారికి నీటి పన్ను వసూలు చేయడం కూడా అదే విధంగా వ్యవహరిస్తామని కమిషనర్ సమాధానం ఇచ్చారు. ఇదన్నిటి కూడా ఏంటంటే ప్రధానంగా మనకి ఎక్కడైతే ఒక లీక్ తగిలిందో లీక్ వచ్చేటప్పటికి మన దగ్గర స్టాక్ పాయింట్ లేకపోవడం వలన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాం, చంద్ర కోట్లు వస్తువులు ఎదురు కొనుక్కున్నట్టు అప్పటికప్పుడు లీక్ సంబంధించి మనం వస్తువులు కొని అది వేసి ఆల్రెడీ మనం ఆ రిపేర్ అయ్యేదాకా 2 రోజులు వాడుతున్నాం. దీని మీద ప్రధానంగా ఒక స్టాక్ పాయింట్ అంటే ఆల్రెడీ ఏదైతే వాటర్ మనం వదులుతామో వాటర్కి సంబంధించిన వాల్కు సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒక రిజర్వాయర్లు మనం ఏదైతే ఉన్నాయో మన వాటర్ ట్యాంకులు వచ్చి ఈ ట్యాంకులో ఏదో రకంగా ఈ వాల్ ఇరిగిపోవడము లేకపోతే ఏదో సమస్య మూలన మరి వాటర్ 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్న పరిస్థితి అవుతుంది. ఎక్కువ వాటర్ ఇస్తున్నాం, కరెంట్ కనెక్షన్ ఎక్కువ పైన కూడా లెక్క ఇస్తున్నాం. తర్వాత మాకు ఫోన్ ఇచ్చినా కూడా తప్పని సరిపోతుంది, 2 పూటలు మనం ఇస్తున్నాం. అదే చెప్తున్నాను, అంటే వాటర్ సరిగ్గా లేదన్నా చెప్తున్నాం మేడం. అది ఒక ఆస్పెక్ట్. మెయింటెనెన్స్ ప్రాబ్లం వ్యక్తులకి ఏదైనా ప్రాబ్లం వస్తే 1 lakh కూడా ఎస్టిమేట్ చేసే గతంలో ప్రొసీజర్ చేసుకోవడం కొంత టైం పడుతుంది. అది కాకుండా కొంత అమౌంట్ పెట్టి మనం ప్రొసీజర్ చేసుకొని మన స్టాక్ ప్లాంట్ పెట్టుకొని అవసరం తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇది వాటర్ సంబంధించింది కదా, అన్ని వాటర్ పడుతున్నాం కాదు, ఆ వాటి కాదు ఇది కాదు. ప్రతిరోజు వెళ్తానే ఉన్నాను వాటిలో, ఎక్కడో చోట వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తానే ఉన్నారు. లీకేజ్ కానీ ఇలాంటివి కొంచెం చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఈ మున్సిపల్ ఏదో జేసీబీలు అయ్యి తీసుకొస్తున్నాడు, వాటి పని చేస్తే ఆ జేసీబీ కూడా తెలుసో తెలియక ఆ పైపులు కట్టి ఎక్కువ సార్లు జరుగుతున్నాయి అధ్యక్ష. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కాక వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉండాలి కదా, పైపులన్నీ కూడా. ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పేరు తీసే విధానం చేస్తే కొంత పై జాగ్రత్తగా తీస్తారు. దాదాపుగా 5 years నుంచి 17వ వార్డు, 18వ వార్డు, 16వ వార్డు, 15వ వార్డు వీటన్నిటి కూడా ఇళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చారంటే అంటే బయట రోడ్డు మీద, ఇళ్లలోకి ఎవరికి లేవు. ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు. నేను చాలాసార్లు దాని గురించి అడిగాను. అసలు వాటర్ కెపాసిటీ, పంపు కెపాసిటీ సరిపోగా రావడం లేదా, లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, ఇంతవరకు కూడా ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దాని మీద ఆ రోజుకి కౌన్సిల్ మీటింగ్ అడిగినప్పుడు ఏదో చెప్తున్నారు, కానీ తర్వాత మాత్రం ఏమీ దాని మీద రెస్పాన్స్ అనేది ఉండట్లేదు. వాళ్ళకి ఒక చుక్క నీళ్లు రాకపోగా వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఏదైనా సేల్ చేసుకోవాలన్నా, మనకి పన్నుకు మార్చుకోవడానికి వస్తే
దాని తాలూకు పక్కా 7,500 రూపాయలు ఉంది, అది కంటేనే మారుస్తామని చెప్తున్నారు. అది వాళ్ళకి భారమా కాదా? అది 17-18 వాళ్ళు పేరెంట్స్ రావట్లేదు మేడం. మిగిలితో ఏమైనా విద్యా ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ నీకు రావడానికి లేదు నా ఇష్టంతో. అంటే కంప్లైంట్ మాకు నోటీస్ వస్తే నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. బిల్లులు మాత్రం వస్తున్నాయి, మా మీద వాటర్ అయితే గొడవ చేస్తున్నారు. ఒక పుట్టు దగ్గర కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఫోన్లో వీడియో చూసుకుంటా వెళ్తున్నారు. అవన్నీ రోడ్ల మీద పోతున్నాయి. ఏదో వాటర్ తిరిగొచ్చి ఇప్పుడే తిరిగి వచ్చామని అంటారు. నాకు ఇప్పుడు కనపడతారు. వాటర్ వచ్చేటువంటి ఏరియాలో లేకపోతే డిస్కనెక్షన్ చేస్తారు. ఈ పట్టణంలో 13,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,60,00,000 సంవత్సరం డిమాండ్. 2 పూట వాటర్ ఇచ్చేటువంటి మున్సిపాలిటీలో తెనాలి. అయితే 8,34,00,000 రూపాయలు వాటర్ ఛార్జెస్ కట్టకుండా డ్యూ ఉంది. ఈ మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడానికి రోజుకు 22 ml వాటర్ డ్రా అవుతుంది. దానికి అయినటువంటి ఖర్చు సంవత్సరానికి దగ్గర వర్కర్స్ కావచ్చు, ప్యూరిఫికేషన్ కావచ్చు, ఎక్సెట్రా కావచ్చు, అయినటువంటి ఖర్చు సుమారుగా 12 నుంచి 11 కోట్లు అవుతుంది. మన డిమాండ్ 1,50,00,000. ఆ డిమాండ్ ఈ రోజు వరకు ఫిబ్రవరి క్రాస్ అయిపోయింది, ₹1 రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ రావడం లేదు, బ్యాలెన్స్ ప్యాక్స్. దీనికి సంబంధించి ఈ సభలో చెప్తున్నామండి, ఒక కమిటీ వేసుకుందాం గౌరవ చైర్పర్సన్ గారి యొక్క సమక్షంలో. ఎక్కడైతే వాటర్ రావడం లేదో ఆ ప్రాంతాలకు అందరం కలిసి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి గమనిద్దాం. అవి సాధ్యమైతే కనుక ఇంటర్నల్ ఏమైనా కనెక్షన్స్ కనుక వాట్సాప్ ఇంప్రూవ్ కనుక చేద్దాం. వాళ్ళకు ఆ రోజు నుంచి రైట్ ఆఫ్ అయినప్పటి నుంచి వాళ్ళు నీటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. త్వరగా లేకపోతే నీటి ఛార్జెస్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంపై అధికార పార్టీ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. పనులు ఎక్కడా జరగడం లేదని, ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిందని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. దీంతో మున్సిపల్ ఎంఈ ఆవేదన వెలుబుచ్చారు. అధికార పార్టీ సభ్యులు తమని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. ఈ 14 ఫైళ్లు ఇక్కడ ఉన్నాయి, ఇంకా మాకు రావాల్సిన 30 ఫైళ్లు ఉన్నాయి. 44 ఫైళ్లు పెండింగ్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ జనాభా ప్రయోజనాలు, జనాభా అవసరాలకు సంబంధించి గవర్నమెంట్ అలాట్ చేసిన డబ్బులని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టకుండా, వాళ్ళ ప్రయోజనాలకు వీళ్ళు పనిచేయకుండా ఇంజనీర్ డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యం అయిపోయి ఉంది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభగా నేను చూద్దాం మేడం. ఫస్ట్ అసహ్యంగా అవమానంగా మాట్లాడతాం మేడం. కౌన్సిల్ ఇది కరెక్ట్ కాదు మేడం. ఎందుకు కాదు? చెప్పిన దాంట్లో మీరు ఒక నాయకుడిని సమాధానం చేద్దాం. తప్పు చేయలేదు, ఉద్దేశం తప్పు చేయలేదు. చాలా ఇన్సల్ట్గా మాట్లాడతారు. ఇన్సల్ట్గా కౌన్సిలర్ అనంతరం అజెండాలోని అంశాలను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆమోదించారు. ఈ రోజున 29/2/2024 సాధారణ సమావేశం అన్ని 15 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసరమైన సమావేశం 12ంటికి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో 5 అంశాలు అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. సాధారణ సమావేశం అనంతరం అత్యవసర సమావేశం నిర్వహించి అజెండాలోని 5 అంశాలను ఆమోదించారు. అధ్యక్ష, వల్లపూడి సత్యనారాయణ అంట ఈ కాంట్రాక్టర్ ఎవరో కూడా మనకు తెలియదు. ఇంతకుముందు గతంలో 10-15 వేసి వదిలేసిన సందర్భాలు ఉన్నాయంట. 2-3 కూడా చేయలేదంట ఇతను. మళ్ళా చంద్రబాబు పార్క్ని అతనికి టెండర్ లెస్ చేశారు. బాగా 25% లెస్ చేశారు. అతను వచ్చిద్దానని అంటున్నారు. అతను మరి చేస్తాడా, మరి వదిలేసి ఎట్లాగే గడుపుతాడా? నాది 17వ వార్డులో
గడప గడపకి తిరిగితే 4వ నెలలో ఏప్రిల్ నెలలో నేను గడప గడప ఓపెన్ చేశాను అధ్యక్ష. ఈ రోజు కూడా ఇంతవరకు అవి ఎప్పుడో టెండర్ చేశారు ఇంతవరకు వర్క్ అనేది బిగిన్ చేయాలి. ఈ వర్క్ కాంట్రాక్ట్ 1 month చేస్తాను సార్. అందులో కూడా టెండర్ వేసిన తర్వాత మాట్లాడాను. 4 రోజుల్లో పని మొత్తం పూర్తి చేస్తానని చెప్పారు సార్. గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది మాట్లాడలేదు నాకు ఈ నెలలో చేస్తా ఉంటున్నాడా? వచ్చే నెల 10వ తారీఖు కూడా వచ్చిందని చెబుతున్నాడు. స్కూల్ పిల్లలకు సెలవు రాబోతున్నాయి. సెలవులు వచ్చేటువంటి సమయాన్ని అంతా కూడా ఆ యొక్క పార్క్ ఏదైతే ఉందో అందరికీ యూసేజ్లోకి రావాలి. దానికోసమే కోటేశ్వరరావు గారి ముందుకు వార్డు అట్లా ఆ వార్డుకి వెళ్ళినప్పుడు మాట్లాడి ఆయన కూడా చేయాల్సి అంటే దానికి కొంత డబ్బు లేకపోయినా కూడా చేయాలని చెప్పేసి ఆహ్లాదం రావాలనేసి అయింది. ఇన్ కేస్ ఆ కాంట్రాక్టర్తో చేయిస్తాడు మా ఏఈ గారు, చేయకపోతే ఇంకా సో లీగల్గా ఏం చేయాలో దాన్ని చేయిస్తాం. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయిస్తాం. ఏం బాబు ఏఈ అండర్స్టాండ్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మార్చి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సౌజన్యంతో 51వ ఏపీ సీనియర్ అంతర్జిల్లాల మరియు క్యారమ్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 125 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు తెలిపారు. విజేతలను నేషనల్ క్యారమ్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. క్రీడా ప్రాధాన్యతను ఇస్తూ అనేక పోటీలను తమ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బిలియర్డ్స్లో, క్యారమ్స్లో కూడా మా క్లబ్ సభ్యులు జాతీయ స్థాయిలో కూడా ర్యాంకులు సాధించిన ఘనత ఉంది. దానిలో భాగంగా రేపు మార్చి 2, 3, 4 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి కూడా 125 మంది సభ్యులు క్యారమ్స్ పోటీలో పాల్గొనబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కానీ భోజన వసతి సదుపాయాలు అన్నీ కూడా ఎల్వీఆర్ క్లబ్ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ 3 రోజుల్లో క్యారమ్స్లో విజేతలుగా నిలుస్తారో వారందరినీ కూడా రేపు నేషనల్ స్థాయిలో జరిగే గ్వాలియర్లో జరిగే పోటీలకి ఎంపిక చేసి వాళ్ళని క్లబ్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం. కొల్లిపర దావులూరు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.